కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. కలిసి పనిచేద్దాం, పరిస్థితుల్లో మార్పులు చేద్దాం. ప్రభుత్వ ఆసుపత్రుల సేవల పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచాలి. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అభివృద్ధికి చర్యలు చేపడదాం. ప్రజల విశ్వాసం పెంచేలా వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలి. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్ట్రెచ్చర్లు, వీల్చైర్లు వితరణ అభినందనీయం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందజేసే వైద్యులు పట్ల విశ్వాసం పెంచే ప్రాథమిక బాధ్యతలు మనపై ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ మరియు వైద్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమీక్ష సమావేశంలో పాల్గొని అనంతరం జిల్లా ప్రభుత్వ బోధన ఆసుపత్రి స్థానిక ప్రభుత్వ నిధులతో జిల్లా మంత్రితో కలిసి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందజేసే వైద్య సేవలు, మెరుగైన చికిత్స విధానాలు, మౌలిక సదుపాయాలు కల్పన పరిస్థితులు మార్పులు రావడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. వైద్య వృత్తిలో ఎంతో గౌరవప్రదమైన వృత్తిని వైద్య సేవలు అందించేవారని, పరిమితికి లోబడి పనిచేయవలసిన ఉంటుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేలా లోటుబాటులను అధిగమించేందుకు మార్పు తీసుకురావడంలో వైద్యులు కలిసి పనిచేయాలని, సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి దిశగా మనం బాధ్యతలు పెంపొందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటీవల కాలంలో మూడు శిబిరాలను సంభవించడం ఎంతో బాధాకరమైన కలిగిందని అన్నారు. మన నిర్లక్ష్యం వల్ల ఒక పక్క ప్రాణం కూడా పోవడానికి కారణం అవ్వకూడదని పిలుపునిచ్చారు. తొలుత రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆసుపత్రుల్లో అందజేసిన 10 3-ఫీటర్ ఎయిర్పోర్ట్ వీల్ చైర్స్, 6 SS వీల్ చైర్స్లు, 6 ఫీచర్స్ అని ఆసుపత్రికి అందజేయడం జరిగింది అని పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ట్రస్ట్ చైర్మన్ పట్టపాల వెంకటరావు గారిని మంత్రి అభినందించారు. జిల్లా మంత్రి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, సినీ ఫోటోగ్రఫీ శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారు మాట్లాడుతూ ఆసుపత్రి నిర్వహణ వ్యవస్థపై, ఇక్కడ వైద్య సేవలు అందించే క్రమంలో రోగులకు ఎదురవుతున్న సమస్యలను మంత్రి దృష్టికి రావడం జరుగుతుందన్నారు. వీటిని తిరిగి జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. బయట వ్యక్తుల ద్వారా రోగులు దోపిడీ గురవుతున్నారని, ఈ సమస్య పరిష్కారం కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. ఆయే సదుపాయాలను కల్పించిన తదుపరి ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మొత్తమవుతున్న హామీని ఇవ్వాలని కోరారు. శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆసుపత్రిలో మార్పిడి గదిలో ఫీచర్స్ ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి రోగులకు దోచుకుంటున్నారని, వాటిని నియంత్రించాలని అన్నారు. ప్రతి వారం 4 నుంచి 5 గంటలు ఆసుపత్రిలో ఉండే ప్రజలకు అందుకున్న ఆరోగ్య సేవలను పరిశీలించడం ద్వారా మరింత వైద్యులు చికిత్స విధానాలను అందించడం దృష్టి పెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం లక్ష్మి, సూర్యప్రభ ఆసుపత్రి సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ను ప్రజెంటేషన్ ద్వారా అందజేశారు. ఏపీఎంఎస్డిసి డివిజన్ ఇంజనీర్ కృష్ణారావు వైద్య కళాశాల భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించడం పురోగతి వచ్చే సంవత్సరానికి చేపడుతున్న పనులు వివరాలను తెలియజేశారు. అనంతరం మంత్రివర్యులు వైద్య కళాకారులకు పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చే చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం లక్ష్మి, సూర్యప్రభ, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ బి సౌభాగ్యలక్ష్మి తదితర వైద్య అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మీరిచ్చిన సమస్యలు
ఉన్నాయి సమస్యలు తీర్చాలని తెలుసుకోవడం కోసమే వచ్చాం. ఏ ఇబ్బందులు ఉన్నాయి, కొరతలు ఏమున్నాయి తెలుసుకోవడం కోసమే వచ్చాం. తెలిస్తే తెలుసు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది రేడియాలజిస్ట్ లేరని చెప్పేసి, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది న్యూరాలజిస్ట్ ఉన్న రేడియాలజిస్ట్ లేరు, రేడియాలజిస్ట్ ఉన్న ఎక్విప్మెంట్ లేదు అనే విషయం. న్యూరాలజిస్ట్ ఉన్న ఎక్విప్మెంట్ లేదు. నాకు తెలిసి డాక్టర్ కెన్నడి గారు సూపర్ ఇదే పరిస్థితి. కాలేజీలో కూడా అదే పరిస్థితులు గ్యాప్స్ ఉన్నాయి. ఈ ఎలా క్లాస్ మొదలు పెట్టారో ఎన్ఎంసీ ఎలా పర్మిషన్ ఇచ్చిందో నాకు నిజంగా అర్థం కావట్లా. ఏమీ లేకుండా అంత డెఫిషియన్సీస్ ఉంటే, అంత గ్యాప్స్ ఉంటే, ఇవాళ కూడా కొత్తగా మాట్లాడుతున్నా ఈ కాలేజీలకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో 60 to 80% కంప్లీట్ అయితే 30 to 40% డెఫిషియన్సీస్ ఉన్నాయి. మోర్ పర్టికులర్లీ ఫ్యాకల్టీ డెఫిషియన్సీస్. ప్రతి చోట 35 నుంచి 50% ఫ్యాకల్టీ డెఫిషియన్సీస్ ఉంటే ఇంకా మనం ఏ పిల్లలకి ఏం చదువు చెప్తాం? సరే, ఆ నిర్ణయాలు గతంలో తీసుకున్నారు, వాటిలో మేము పూరించుకునేది, విమర్శలు కూడా చేయదలుచుకునేది. కానీ ఇవాళ మారిన పరిస్థితుల్లో ప్రభుత్వం సహకారం అందించడానికి ముందుకు వస్తా ఉంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలా, ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసం పెంచాలా, ప్రభుత్వ ఆసుపత్రులను వెళ్ళడానికి ప్రజలు సుముఖంగా ఉండేలాగా పరిస్థితులు కల్పించాలా. ఇది ఇవాళ ఈ ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రాథమిక బాధ్యతగా ఆరోగ్యాన్ని తీసుకుంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారి పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు చేస్తున్నారు, మీ పరిధిలో మీరు చేస్తున్నారు, పరిమితులకు లోపలి పనిచేస్తున్నారు. మీకు మీ మీ చేస్తున్న ప్రముఖంగా ఉండేలాగా పరిస్థితులు కల్పించాలా. ఇది ఇవాళ ఈ ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రాథమిక బాధ్యతగా ఆరోగ్యాన్ని తీసుకుంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారి పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు చేస్తున్నారు, మీ పరిధిలో మీరు చేస్తున్నారు, పరిమితులకు లోపలి పనిచేస్తున్నారు. మీకు మీ మీ చేస్తున్న పనులు ఇంత స్టాఫ్ లేకుండా, అసలు వీల్ చైర్ లేకుండా హాస్పిటల్, స్ట్రెచర్ లేకుండా హాస్పిటల్ నడుస్తున్నాయి, నర్సింగ్ స్టాఫ్ లేకుండా హాస్పిటల్ నడుస్తున్నాయి. ప్రజల్లో ఏ విశ్వాసం కలిగించగలం? అవన్నీ ఏవైతే డెఫినెన్సీస్ ఉన్నాయో అవన్నీ తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి చేస్తాం. దానికోసమే రావడం జరిగింది. అయితే పరిమితులకు ఇవాళ ఉన్న పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రభుత్వం దగ్గర కూడా అద్భుత రూపం అయితే లేదు, అల్లావుద్దీన్ అద్భుతం అయితే లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని సరి చేసి ఇవన్నీ చేయాలంటే మొన్న నాకు ఆశ్చర్యం వేసింది. 2018లో అనపర్తి ఆసుపత్రిని అప్పట్లో గౌరవ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటున్న డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు 50 బెడెడ్ హాస్పిటల్ ని 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్ చేస్తే 2018లో నబార్డుతో ఫైనాన్షియల్ టైప్ చేసి దానికి ఒక 35 కోట్లు డబ్బులు కూడా ఇస్తే తర్వాత పని జరగలేదు. నవ్వుతూ పలకరించడానికి ఖర్చేం కాదు, ఏ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వచ్చిన పేషెంట్ ని నవ్వుతూ పలకరించి ఏంటంటే మన సమస్యలు ఇంట్లో సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది ప్రొఫెసర్స్ ఆర్ అబౌవ్ 50. మీకు కూడా మనసులు కాబట్టి మనకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కానీ వచ్చిన పేషెంట్ ని నవ్వుతూ పలకరించడం, వాడు వచ్చిన తర్వాత ఓపీ సేవలు వెంటనే అందించే ప్రయత్నం చేయడం, ఓపీ సేవలు అయిన తర్వాత ఏమన్నా వాళ్ళకి శాంపిల్ కలెక్షన్ తీసుకోవాలంటే వెంటనే చేయడం, మళ్ళీ మధ్యాహ్నం అదే డాక్టర్ వాళ్ళను చూసి వాళ్ళ సమస్య చెప్పడం, లేదా ఐపీ చేర్చాలంటే చేర్చడం, ఇవన్నీ ఇటువంటి విషయాల్లో మాత్రం నిర్లక్ష్యం ఉండకూడదనే నా ఉద్దేశం. ఎందుకంటే పొద్దున్న చూసి ఓపీ వాళ్ళ కల్పించేసి వెళ్ళిపోతున్నారు చాలా చోట్ల. నేను ఇక్కడ ఒకరిని ప్రత్యేకంగా చెప్పట్లేదు, కానీ మళ్ళీ వస్తే వీలైనప్పుడు వస్తున్నారు. ఒక జీజీహెచ్లో అట్లే జరిగింది. కామినేని గారు ఫోన్ చేశారు నాకు, సార్ ఫోన్ చేసి ఫలానా చిరంజీవి గారు మాట్లాడతారట అని. చిరంజీవి గారు ఫోన్ చేశారు. చేస్తే మాకు బాగా కావాల్సిన వాళ్ళండి ఫలానా జీజీ. ఒక పేషెంట్ ను ఎంతమంది అటువంటి విఐపీలో లేదా ఎమ్మెల్యే గారు గతంలో మంత్రిగా ఉంటున్న కామినేని గారు ఫోన్ చేస్తే, మంత్రి మాట్లాడితే అటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిలో మనం మార్పు, ఎందుకంటే ఇవన్నీ మన వ్యవహార శైలికి సంబంధించిన విషయాలు. ఆ సమయానికి రావాలా, చూడాలి, ముందు వస్తూనే ఓపీకి వెళ్ళాలా, చూడాలి. కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి కాదన్ను. పర్టికులర్గా టీచింగ్ హాస్పిటల్స్ లో బాగా ప్రొఫెసర్స్ కి ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఉన్న అక్కడే న్యూరాలజీ, నెఫ్రాలజీ, కేజీహెచ్ లో ఒకరే ఉన్నారు. ఆ ఒక్క డాక్టరే ఓపీ చూడాలా, ఆయనే క్లాసెస్ తీసుకోవాలి, ఆయనే సర్జరీ చేయాలి. హాస్పిటల్ దాకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎందుకంటే అది చాలా ప్లాన్డ్ గా, కాంప్రహెన్సివ్ గా బిల్డ్ చేస్తుంటారు. మన దానికి మల్టిపుల్ ఎంట్రీస్, మల్టిపుల్ ఎగ్జిట్స్ ఉంటాయి. ఎవరు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, కాబట్టి పేషెంట్లకు ఇబ్బంది ఉంటుంది. దాని కారణంగానే అక్కడే మనం ఇవి కూడా ఓపీ పక్కనే కూడా ఈ పెద్ద శాంపుల్ తీసుకోవడానికి కూడా పెట్టమని చెప్పాం అనే డాక్టర్ని. ఇట్లాంటివి తర్వాత సాటిస్ఫాక్షన్ లెవెల్స్, కంప్లైంట్లు ఎవరు చేయట్లేదు అన్నారు. కంప్లైంట్ బాక్స్ పెట్టామని, కంప్లైంట్ బాక్స్ ఉందని పెట్టేది కూడా తెలియదు. ఎలా తెలుస్తుంది పేషెంట్లు ఇబ్బంది ఏముందనేది? అందుకని ఎవరైనా ఎన్ఎస్ఎస్ లేదా ఇంకో ఆర్గనైజేషన్స్, ఇస్కానో, కలెక్టర్ గారితో మాట్లాడండి, లేదా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తీసుకురండి, తీసుకొచ్చి రెడ్ క్రాస్ వాళ్ళను, వాలంటీర్స్ ఉంటారు,
ఇస్కాన్ వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళని ఒక రోజు తీసుకొచ్చేసి పేషెంట్ ఎప్పుడో పీరియాడికల్ గా వన్స్ ఇన్ 15 days ఆర్ వన్స్ ఇన్ ఫోర్ట్నైట్ ఆర్ వన్స్ ఇన్ మంత్ తీసుకొచ్చి వాళ్ళని పేషెంట్లను చూడమనండి, తెలుస్తాయి. ఇప్పుడు ఎందుకు వచ్చాం మనం, నేను ఎందుకు వచ్చాను, ఇంతమంది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ సీనియర్ మంత్రుల దగ్గర నుంచి అందరూ ఎందుకు వచ్చారు, ఇక్కడ విషయాలు తెలుసుకోవడానికి. విషయాలు తెలుసుకుంటే కదా వాటిని సరి చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వస్తాయి, అంతా కంప్లైంట్లు ఇస్తారు అనే భావనలోకి వెళ్లకుండా వెళ్ళనండి, ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఒకటి ఎవాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత మిగతా విషయాలన్నీ చాలా వరకు మనం అందరం కలిసి పనిచేస్తే ఖచ్చితంగా మార్పు తీసుకురాగలం. ఇవాళ వచ్చిన సందర్భంగా అందరినీ కలిసే అవకాశం కలిగింది. మిగతా చాలా విషయాలు, చాలా పెద్ద లిస్ట్ ఉన్నప్పటికీ సమస్యల లిస్టు, నేను నిజంగా ఏదో తమాషగా డిప్రెషన్లో, నేను మొదట్లో డిప్రెషన్లో పోయా, ఏంటి ఆరోగ్య శాఖ అంటే దిగులు పడతారు, మేమంతా ఉన్నాం, అందరం కలిసి చేద్దాం అనే నమ్మకం కలిగిస్తున్నాం. ఆ నమ్మకం కలిగించడం కోసమే నేను ఇక్కడ ఇవాళ మీ దగ్గరికి రావడం జరిగింది. కలిసి పనిచేద్దాం, ఖచ్చితంగా పరిస్థితుల్లో మార్పు తీసుకుంటాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ టీచింగ్ జనరల్ వాసు సార్, బత్తులా సార్, అండ్ దెన్ అవర్ చౌదరి సార్, అండ్ దెన్ ఆహ్వానం అండి. మా డాక్టర్లు అందరూ ఇందులో ఈ రివ్యూ మీటింగ్ లో నుండి మా కోసం we are providing services under radiology, X-ray services being given from Krishna Diagnostics. Again, it's an MOU. We do have a state-of-art CT radiology under CT services, and sometimes we are, and later we have super specialties which was sanctioned in the month of January 2024. 7 branches were allotted to our hospital, but only 4 branches faculty have come to our hospital, sir, like surgical oncology and then radiation oncology and neurosurgery. Although we have good number of doctors, but because we don't have the equipment to do surgery, some of the cases are referred to Kakinada. We urge our required for our hospital, sir. And we do have other services like center is there, sir. DICE is there, early childhood enteco is, we have deputed one, requested one diseases mainly, and in pediatrics regarding construction activities. ఎగ్జిస్టింగ్ హాస్పిటల్లో MCH కానివ్వండి, ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ కానివ్వండి, అన్ని ఇక్కడ ఏదైతే GDGH మొత్తం ఇక్కడ ఉంది సార్. సార్ ఇది యాక్చువల్గా మన కన్స్ట్రక్షన్ ఫ్యూచర్ అప్కమింగ్, ఇది ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ సార్. ఇది మన MCH మనం ఎక్కడ ఉన్నాం, ఇది మనకు రాబోయే కాలేజీ సార్, హాస్పిటల్. ఇది మనం కడుతున్న కాలేజీ సార్. ఇది 3,50,000 కాను 2 lakhs NMC నామ్స్ ప్రకారం ఉండాల్సిన బెడ్స్ సార్ అన్ని. దానికి సంబంధించి ఫస్ట్ లో ఇది NMC వచ్చినప్పుడు మనకి ఓన్లీ 2020 నామ్స్ ఉండేది సార్. సెకండ్ ఇదికి వచ్చేలకే 2023 నామ్స్ ప్రకారం ఫుల్ స్ట్రెంత్ బెడ్స్ ఉండాలని చెప్పేసి వాళ్ళు మ్యాండేట్ చేశారు సార్. దానివల్ల ఒక 90 బెడ్స్. There is some nexus between insiders and outsiders, sir. Definitely there is some nexus. Sadaram certification, NTR pension Bharosa, and then central lab, blood bank, and some of the NHM programs are still available with us, sir. And we have PPP uploads, ivanni kuda mem private facility ni utilize chestuntam, sir. And at the time of my assumption as a GGH superintendent, it's a big challenge for me because it's a district hospital. Everything is meant for a district hospital, which has been suddenly converted as a government teaching general hospital, which is meant for 150 students. So the facilities which are available, again we have to sync with government teaching facilities. So there is a big problem in converting already existing services to teaching hospital services, sir. So many departments are in the process of evolving. Like in government teaching hospital, we have a specific setup like professor, associate professor, assistant professors, and SRs. So in this process, still we are facing so many bottlenecks related with this, because in general medicine department only few faculty are there, but we do not have SRs. ప్రతిష్టాత్మక నగరం రాజమహేంద్రవరం చారిత్రక నేపథ్యం కలిగిన నగరం.
ఇటువంటి రాజమహేంద్రవరంలో ఇవాళ కొత్తగా ఇటీవల డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి జీజీహెచ్గా మార్పు చేయబడిన హాస్పిటల్ విజిట్ కోసం ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఈ సందర్భంగా అనేక రకాలు సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఏదో రాజకీయ విమర్శ చేసినట్టు ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లోతుల్లోకి వెళ్తే కానీ ఈ విషయాలు తెలియట్లేదు. ఎన్ని కొరతలు ఉన్నాయి, ఎంత వైద్య సిబ్బంది కొరత ఉంది, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కొరత ఉంది, అనేక మందికి కొన్ని నెలలుగా జీతాలు రాలేదు, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. 350 బెడ్డెడ్ హాస్పిటల్లో 700 దాకా ఫంక్షనల్ బెడ్స్ ఉంటే రోజు 1000 పైగా ఓపీ లోడ్ ఉంటా ఉంది. దానికి సరిపడా మౌలిక సదుపాయాల కల్పన చేయాలనే ఆలోచన గతంలో ప్రభుత్వానికి వచ్చినట్టు లేదు. కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రి భవనం అలాగే ఉండిపోయింది. 5 సంవత్సరాల సమయం సరిపోయినట్టు లేదు. ఎప్పుడూ బాగా ఊదడం, గొప్పలు చెప్పుకోవడం, జీరో వేకెన్సీ పాలసీని తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత లేదు, అనుమతి సిబ్బంది కొరత అసలే లేదు అని వింటూ ఉంటే నిజమే అనుకున్నా నేను. ఇవాళ ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇదే ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం జీజీహెచ్లో 304 డాక్టర్ వైద్య సిబ్బంది ఉండాల్సి ఉంటే 180 మంది మాత్రమే ఉన్నారు. అంటే దాన్ని బట్టి ఎంత కొరత చూసుకోండి. 124 మంది సిబ్బంది కొరత ఉంది. మరీ ఆశ్చర్యకరంగా ఇక్కడ ఇటీవల ఆసుపత్రి కూడా 2వ సంవత్సరం నడుస్తుంది, కళాశాల కూడా, వైద్య కళాశాల కూడా నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నేను రాజమండ్రిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చేశాను, పేద విద్యార్థులకు వైద్య విద్య అందిస్తున్నాను అని. ఇక్కడ కొరతలు చూస్తే సూపర్ స్పెషాలిటీలో 95 శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే 88 వేకెన్సీలు ఉన్నాయి. ఇటువంటి వైద్య సిబ్బంది లేకుండా, ప్రొఫెసర్లు లేకుండా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకుండా, ఫ్యాకల్టీ లేకుండా, ట్యూటర్స్ లేకుండా, ఎస్ఆర్లు లేకుండా ఏ విధంగా వైద్య విద్య బోధన చేయాలనో మరి ఆయనకే తెలియాలి. ఫ్యాకల్టీ లేకుండా ఏ రకంగా చదువు చెప్తున్నారో అర్థం కాదు. పోనీ మౌలిక సదుపాయాల కల్పన ఉందా? 5 ఏళ్లుగా ఇప్పటికీ పూర్తి చేయలేక. పోనీ కేంద్ర ప్రభుత్వం నిధులు కొరత ఏమన్నా ఉందా? కేంద్ర ప్రభుత్వం దీనికి నిధులు ఇచ్చింది. సాకి సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఇన్వెస్ట్మెంట్ కింద నిధులు ఇచ్చింది. రాష్ట్రం నుంచి కాస్త వాటా కలిపి పూర్తి చేయాల్సిన బాధ్యత అంత బాధ్యతారాహిత్యంగా ఉంటూ ఇవాళ ప్రతిరోజు ప్రభుత్వం మారిన రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్గా చేసుకుని ఆరోగ్య రంగంలో ఆయన ఏందో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇదేనా? 304 మందికి దగ్గర 60% భర్తీలు చేయకపోవడమేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు? 95 మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఉండాల్సిన చోట 7 మందిని మాత్రమే నియమించి 88 మంది ఖాళీలు పెట్టడమేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు? మౌలిక సదుపాయాల కల్పన చేయకుండా, విద్యార్థులకు బోధించడానికి సిబ్బంది లేకుండా, వైద్య సిబ్బంది లేకుండా, ప్రొఫెసర్లు లేకుండా వాళ్ళ మానాన్ని వాళ్ళకి దారికి వదిలేసి వాళ్ళ జీవితంతో ఆడుకోవడమేనా మీరు చెప్పిన విప్లవాత్మకమైన మార్పులు? మౌలిక సదుపాయాల కల్పన చేయకుండా, అమ్మాయిలు ఉండడానికి హాస్టల్ నిర్మాణం చేయకుండా, టాయిలెట్లు కట్టకుండా వాళ్ళు ఏ రకంగా చదువుకోవాలి? ఇదేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది. ఆయన సమాధానం చెప్పకుండా ఎక్కడో ఇంట్లో కూర్చొని, బెంగళూరులో కూర్చొని అప్పుడప్పుడు విహారయాత్రకు వచ్చినట్టుగా ఇక్కడ రావడం, చేతులు ఊపడం, లేదా నేరస్తుల్ని పరామర్శించడానికి జైలుకు వెళ్ళడం తప్ప ఆయన చేస్తున్నది ఏంటి? ఒక నిర్మాణాత్మకమైన విమర్శ చేస్తే మేము అర్థం చేసుకుంటాం. మీరు 5 సంవత్సరాల్లో చేయలేని పనిని నెల రోజుల్లో మేము చేసి చూపించాలా అని కోరుకోవడం ఎంత అనైతికమో, ఎంత పొరపాటు అనే విషయాన్ని కూడా ఆయన అర్థం చేసుకోలేకున్నాడు. మీరు చేసిన తప్పుల్ని మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ 2500 కోట్లు అప్పు వైద్య సేవలో వాళ్ళు పెట్టి మీరు ఇంకా కట్టలేదు అంటున్నారు. వస్తూనే మొదటి 2 నెలల్లోనే 652 కోట్లు కట్టాం. హాస్పిటల్ వాళ్ళని పిలిచి ఏనాడు కలవలేదు. పొలిటికల్ లీడర్షిప్ కలిసేవాళ్ళు కాదు. ప్రైవేట్ ఆసుపత్రులని, ఆరోగ్యశ్రీ వైద్య సేవలను అందించే వాళ్ళని. ఇవాళ మేము వచ్చి, మా ప్రభుత్వం వచ్చి, ముఖ్యమంత్రి గారు వెంటనే వాళ్ళకు నిధులు మంజూరు చేసి 2 నెలల్లోనే చెల్లింపులు చేస్తూ ఉంటే ఇవాళ విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరు చేసిన తప్పుల్ని మా మీదకి నెట్టేసి, ఆ బురద మా మీద చల్లేసి, మా మీద మళ్ళీ ప్రతివిమర్శ చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి
బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు బట్టే, నిర్లక్ష్య వైఖరిని వహించారు కాబట్టే మీరు ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారు. ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బాధ్యతారాహిత్యంగా ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేస్తూ మీరు ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పండి. తప్పులుంటే చెప్పండి, మీ పత్రిక ద్వారా చెప్పండి, లేదా అసెంబ్లీకి రండి మాట్లాడండి, లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మీరు చెప్పండి, మీ పార్టీ నాయకులు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పండి. ఏదో హిట్ అండ్ రన్ కేసులాగా అబద్ధాలు చెప్పడం, బురద జల్లడం, పారిపోవడం ఇది సరైన పద్ధతి కాదు. మీరు రండి, ప్రతి దాని మీద చర్చ. ఇవాళ మెడికల్ కాలేజీల మీద చర్చ చేస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మీరు రండి, మీరు ముఖ్యమంత్రి గారు వచ్చినా, లేదా గతంలో వైద్య శాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వచ్చినా మీరు సవివరంగా దీని మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మీ కాలంలో ఏం జరిగింది, మేము వచ్చినప్పటి నుంచి ఏం చేశాం, ఈ పొరపాట్లకి, ఈ కొరతలకి, ఈ గ్యాప్స్కి, ఈ డెఫిషియన్సీకి కారణం ఎవరో మేము ఆధారాలతో సహా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ధైర్యం ఉంటే ఈ చర్చకు రావాల్సిందిగా నేను హోదా లేని ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ బహిరంగ సవాల్ ఇస్తున్నాను.